బాధలో ఉన్నావేమో, శ్రమలో ఉన్నావేమో. ఈ సమయంలో ఎవరి మీద నువ్వు ఆనుకుంటున్నావు? మనుషుల మీదనా? లేకపోతే నిన్ను సృష్టించిన సృష్టికర్త మీదనా? నువ్వు మనుషుల మీద ఆనుకుంటే ఏదో ఒక సమయంలో నీకు తాత్కాలికమైన ఉపశమనమే కలుగుతుందేమో. కానీ నీవు దేవాది దేవుడైన దేవుని మీద ఆనుకున్నప్పుడు నీకున్న సమస్య, నీకున్న వ్యాధి, నీకున్న బలహీనత ఏదున్నా కూడా ప్రభువా నీవే నా శరణు అనుకునేటప్పుడు దేవుడు తప్పకుండా నీకు ఆ శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, కలిగి ఉన్న ఆపద నుండి కూడా విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, ఆయన మహోన్నతుడు కనుక. దేవాది దేవుడైన దేవుణ్ణి దావీదు లాంటి రాజు ఏ సమస్య వచ్చినా మొదటగా ప్రభు పాదాలు పట్టుకునే సాగిలపడి దేవుని ఎదుట దేవుణ్ణే గోజాడాడు. ప్రభువా నాకు ఈ సమస్య నుండి విడిపించు, ఈ యుద్ధము నుండి విడిపించు, ఈ బలహీనత నుండి విడిపించని ప్రతి క్షణం దేవుని మీద ఆనుకున్నాడు. కాబట్టే అన్ని విషయాల్లో విజయం పొందుకోగలిగాడు. ఒక రాజుగా తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించగలిగాడు. ఇశ్రాయేలుకు దీపంగా నిలబడ్డాడు. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో గడ్డ సమస్యలు ఉంటాయి. మన ప్రభువును శరణు కోరినప్పుడు దేవుడే విడిపిస్తాడు.